కడప ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలు, రెండవది దేశ రాజకీయాలు, మూడవది భారత రాజ్యాంగం, నాలుగవది కాపులు, బలిజా కాపులు. రాష్ట్రంలో 2 కుటుంబాల పాలన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పరిపాలన, రెండవది మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబ పాలన. చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోబోతున్నారు. 19 సంవత్సరాలు. మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అంటే 19 + 11 30 సంవత్సరాల 2 కుటుంబాల పాలన, దాదాపు 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు 2 కుటుంబాలే పరిపాలించాయి. వాస్తవం ఇది. మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఈ 2 కుటుంబాల వల్లే, నేను వాళ్ళని ఏమీ ఏలెత్తి చూపటం లేదు, వాస్తవాలు చెప్పాలనుకునే వచ్చాను. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు కారణం చెప్పుకోక తప్పదు మా మిత్రులని. ఇది రాష్ట్ర పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వ పరిపాలన పూర్తిగా విఫలమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు 2 నాయకులు, మరి ఒకరు నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు అమిత్ షా గారు, వీళ్ళిద్దరే పరిపాలిస్తున్నారు. వీళ్ళిద్దరే 12 సంవత్సరాలుగా పరిపాలించారు. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ఈరోజు 120 రూపాయలకు వచ్చింది. ఒకప్పుడు 370 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయలకు వచ్చింది. 175 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట 1000 రూపాయలకు వచ్చింది. పాలు ధరలు పెరిగాయి, మందుల ధరలు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో, చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం బాగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగుల్లో నిస్పృహ కనిపిస్తూ ఉంది. విద్యార్థుల్లో ఆవేదన కనిపిస్తూ ఉంది. చదివేదానికి వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు యూనివర్సిటీల్లో. మరి ఈ పరిస్థితుల్లో దేశానికి మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన మొదలైంది ఢిల్లీలో. మరి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు, చక్కటి రాజ్యాంగాన్ని రాశారు. రాయించింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మరి మహాత్మా గాంధీ గారు, అమిత్ షా గారు, మోడీ గారు. మోడీ గారు పెద్ద చదవరి కాదు, ఆయన
ఆయనకు రాజ్యాంగం అంటే తెలియదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, మరి ఏబిసిడీలు రావు. ఆయనకేమి భారత రాజ్యాంగాన్ని గురించి ఏమీ తెలియదు. ఈ మాట చెప్పడం నేను బాధతో చెప్తున్నాను, తెలిసి చాలా స్పష్టంగా సుస్పష్టంగా తెలియజేస్తాను. మరి అమిత్ షా గారు, ఆయనకు కూడా ఆయన ఏం చదువుకున్నాడో ఆయనకు తెలుసో లేదో, మరి ఏమీ తెలియనటువంటి 2 గొప్ప నాయకులు ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలన్న మరి ఆలోచనతో ముందుకెళ్తున్నారని తెలియజేస్తూ, ఈ భారత రాజ్యాంగం మార్పుల వల్ల భారతదేశం 2 ముక్కలు అయిపోయే అవకాశం ఉంది. ఎట్లా ఆంధ్ర తెలంగాణ 2 అయిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయ్యే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని మరి కేంద్ర ప్రభుత్వానికి మోడీ అమిత్ షాలకు తెలియజేస్తూ, చివరిలో కాపులు, బలిజలు కాపులు 20% ఉన్నారు దాదాపుగా రాయలసీమ జిల్లాల్లో కానీ కోస్తా జిల్లాల్లో కానీ. అందరూ అధికారాన్ని అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 19 సంవత్సరాలు, వైఎస్ కుటుంబం దాదాపుగా 11 సంవత్సరాలు అనుభవించారు. కాపులు ఈరోజు దాకా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరిలో ఉంది ఆవేదన. వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే కాదు, రాయలసీమ జిల్లాల్లో కూడా కాపులు ముఖ్యమంత్రి కనీసం కావాలి అన్న ఆలోచన, ఆవేదన ఉంది. ఈ ఆలోచన కరెక్ట్ అని తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం గారు నాకు మంచి మిత్రుడు, నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. ఆ రోజు కాపుల వీధిలో అంబేద్కర్ అనే విగ్రహాన్ని కిర్లంపూడిలో ప్రారంభించిన రోజు నేను ఆయన పక్కనే ఉన్నాను. ఇది తప్పనిసరిగా కాపులు ముఖ్యమంత్రి కావాలంటే తెలుగుదేశంలో కారు కాలేరు, వైసీపీలో కారు కాలేరు. ఒకే ఒక్క దగ్గర అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ. కాపులందరినీ, బలిజలను నేను ఆహ్వానిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీరు ముఖ్యమంత్రులు అవుతారని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. సోషల్ మీడియా జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. విద్యార్థి యువత ర్యాలీ, విజయవంతం చేయాలి, విద్యార్థి యువత ర్యాలీ, విజయవంతం చేయాలి, విద్యార్థి యువత ర్యాలీ. విజయవంతం చేయాలి. లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి. లోకేష్ వెంటనే. జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్. సంతోష్ విజయవంతం చేసి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరగకోకుండా చేయాల్సిన బాధ్యత తప్పకుండా. ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మేనిఫెస్టో చెప్పినవి అమలు చేయడం లేదు. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తప్పకుండా దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరి జేబులోకి వెళ్తున్నాయో కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి.
సో ఒక ప్రతిపక్ష నాయకుడు క్వశ్చన్ చేసినా, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన అంతా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏదైనా బుల్డోజ్ చేసే కార్యక్రమమే. ఇది పూర్వం బ్రిటిష్ పరిపాలన కంటే దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి. సో ఏదో హిట్లర్ పరిపాలన ఇంకో పరిపాలన లాగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కాదు ఇది. సో ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎందుకంటే ఎన్నికల్లో చెప్పడం జరిగింది, ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిని పెడతామని చెప్పేసేసి వేలాది పోస్టులు ఖాళీ ఉన్న 16,000 మంది పోస్టులకు మాత్రమే పిలవడం జరిగింది. పిలిచిందన్నా సక్రమంగా ఏమైనా చేసినారా అంటే లేదు. నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ స్కామ్ చేయడం జరిగింది, మెగా స్కామ్. సో ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 74 జీవో, ఇది 2012కు సంబంధించి జీవో, 2005కు సంబంధించిన జీవో, 2012కు సంబంధించిన జీవోలు. ఇవన్నీ కూడా గతంలో ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, స్పోర్ట్స్ కోటానే, మిగతాటి అన్నీ కూడా పక్కన పెడితే ఈ స్పోర్ట్స్ కోటానే ఎలా ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవోలు. సో దాన్ని మార్చేయడం జరిగిందనమాట. 2025 19/4/2025 47 జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా కూడా దాంట్లో బ్రిడ్జ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటా అంటే 2% గతంలో ఉండేదాన్ని 3%కు పెంచుతూ అది కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. ఏ స్పోర్ట్స్ను అలౌ చేయాలా అని చెప్పేసి దీంట్లో చూడండి 40 బ్రిడ్జ్ అని ఉంటుంది, బ్రిడ్జ్ అని 40 సీరియల్ నెంబర్ 40. సో బ్రిడ్జి గేమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇదే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. గూగుల్లో మీరు కొట్టినా కనబడుతుంది, 4 ఆడచ్చంట. సో చూడండి, దీన్ని కూడా చేర్చడం జరిగింది. సో ఇంతకుముందన్నా ఒలింపిక్స్లో ఆడిన వాళ్ళను, నేషనల్స్లో ఆడిన వాళ్ళను, స్టేట్లో ఆడిన వాళ్ళను, జిల్లా వైడ్ ఆడిన వాళ్ళను వీళ్ళని ఎంపిక చేసేవాళ్ళు. అది పథకాలు, గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, ప్లాటినం మెడలు ఇట్లా వచ్చిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేసేవాళ్ళు. మన కర్మగాలి ఈ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జ్ అనే ఇది కూడా కలిపి సో కమిటీలో, ఎందుకంటే చంద్రబాబుకు బంధువు, బాలకృష్ణకు బంధువు, ఎంపీ భరత్, కూన రవికుమారు వీళ్ళు కూడా ఉన్న కమిటీలు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా చెల్లే విధంగా ఆ జీవో చూడండి ఎంత దారుణం. సో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లో పాల్గొనాల్సిన పనిలే, డిఎస్సి ఎగ్జామ్లో వీళ్ళు పాల్గొనాల్సిన పని లేదు, వాళ్ళు టెట్లో రాయాల్సిన పని లేదు, వీళ్ళకు పథకాలు రావాల్సిన పని లేదు. ఏమీ రాకపోయినా ప్యాకాట్ అనేది దీంట్లో సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా చూడండి, దీంట్లో సర్టిఫికేట్ తీసుకొచ్చినా ఈ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అన్నమాట. అంటే లక్షలాది మంది డిఎస్సి పరీక్ష రాసి, సో ఆ పరీక్షలు రాసి వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు మళ్ళా ముందంతా కూడా కోచింగ్ తీసుకొని ఉంటారు. గతంలో అంతా కూడా 6 నెలలు, సంవత్సరము ఈ డిఎస్సి పరీక్ష వస్తుంది,
వచ్చినప్పుడు మనం రాస్తే మనకేమన్నా టీచర్ ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పేసి పెద్ద ఎత్తున యువతంతా కూడా ఆశపడి చేసిందంతా వ్యర్థమైన పరిస్థితి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అని చెప్పి, ఆ నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇవన్నీ కూడా ప్రశ్నాపత్రాలు తయారు చేయడం అయితేనేమి, ఇవన్నీ అప్లోడ్ చేయడం అయితేనేమి, ఇవన్నీ చేసిన వ్యక్తి. ఆయన కృష్ణా జిల్లాకు టాపర్, సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్, టెట్లో 6వ ర్యాంకు. సో ఆయనకు ఎందుకంటే ఇది బయటపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు, ఉద్యోగం రాలేదనుకో. అంటే ఇంత దారుణంగా అక్రమాలు జరిగినాయనే దానికి ప్రత్యక్షంగా కనపడుతోంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన అవుట్సోర్స్ ఎంప్లాయీ. సో ఈ క్వశ్చన్ పేపర్లలో ఈ క్వశ్చన్లన్నీ కూడా ఎంతమందికి లీక్ చేసి ఉంటాడు అమ్ముకొని క్వశ్చన్ పేపర్ను, ఎంతమందికి దొంగ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చేసి ఉంటాడు. ఆయన వెనక నవీన్ వెనక ఎంతో బలవత్తరమైన శక్తులు తప్పకుండా ఉంటాయి. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేసే అవకాశం తక్కువ. బలమైన వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాదు, దీనికి సంబంధించి దీనికి సంబంధించి 1:1 ప్రాతిపాదికగా ఎగ్జామ్ జరిగిన తర్వాత 1:1 ప్రాతిపాదికగా 16,000 పోస్టుల కంటే 32,000 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారు. అంటే మ్యాక్సిమం 32,000 మందిలో 16,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఎవరైనా ఊహించేదే. కానీ జరిగిందేంది, వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలే. వీళ్ళందరికీ ఏది ప్యాకాట్ ఆడే దానికి సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళకు వీళ్ళందరికీ వాళ్ళు పరిచరాయన లేదు, ఇంకొకటి చేయాల్సిన పని లేదు, ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆడియో టేపులు, వీడియో టేపులు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా దొరికినా కూడా దీనిపైన ఎంక్వైరీ లేదు, యాక్షను లేదు, ఏమీ లేదు. కానీ మొన్న జరిగిన నీట్ పరీక్షలో మాత్రం ఒట్టి సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఫోటోలు పోస్టులు, దీన్ని ఆధారంగా చేసుకొని అక్కడ సిబిఐ కేసును ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేశారో వాళ్ళపైన యాక్షను పెట్టడం జరిగింది, వాళ్ళను డిస్మిస్ కూడా చేయడం జరిగింది అధికారులను. కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది నైతిక బాధ్యత వహిస్తూ. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇన్ని ఆధారాలు ఉన్నా దాన్ని కన్సిడరే చేయకోకుండా, అసలు ఎంక్వైరీనే లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా కూడా ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయలేదు. పోలీస్ ఎంక్వైరీ, మామూలు పోలీస్ ఎంక్వైరీ కూడా చేయలేదు. సిబిఐ కన్నా దేవుడు ఎరువు. చూడండి, ఇంత దారుణంగా జరిగిన పరిస్థితి ఇది. సో దీనికి నిరసనగా రేపు జరగబోయే ర్యాలీలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందో ఇంకోటో కాకుండా అందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో, కొన్ని లక్షల మంది డిఎస్సి పరీక్ష రాసినారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలోనూ ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. సో తప్పకుండా పాల్గొని
నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో చూడాలి. మేమైతే బుద్ధి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో రేపు ఉదయం 10 గంటలకు ఈ పార్టీ ఆఫీస్ నుంచి, జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుంది. సో మహాత్మా గాంధీ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డిప్యూటీ 2028వ తారీఖు జూలై 28వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ జిల్లా ఆఫీస్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఒక పెద్ద నిరసన ర్యాలీ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి, పార్టీ కేడర్ అయితేనేమి అందరూ కలిసి పాల్గొనాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఆ నిరసన ర్యాలీని అందరూ పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విద్యార్థులు, యువత, సో మిగతా అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలకు సో తప్పకుండా దానికి నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఈ 4-5 రోజుల యొక్క పరిణామం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసిన పరిస్థితి చూసాం. ఎందుకు? నీట్లో అక్రమాలు జరిగాయి అన్న ఉద్దేశంతో. సో కాక్రోచ్ పార్టీకి సంబంధించి గత దాదాపు 25-30 రోజులుగా ఉద్యమం చేయడం జరిగింది. సో పార్లమెంటును ముట్టడి చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో దాంతో కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి రిజైన్ చేయడం జరిగింది. సో ప్రజాస్వామ్యయుతంగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రభుత్వం డిఎస్సిలో అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని చెప్పేసి గత సంవత్సరంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరుస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. సో చాలా దారుణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే కూటమి ప్రభుత్వం అన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమమే. ఒక సమస్యలు వినాలని లేదు. క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళపైన హరాస్మెంట్ గురి చేసే కార్యక్రమం చూస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా, కాపీ పేస్ట్ చేసినా కూడా వాళ్ళపైన కేసులు, దొంగ కేసులన్నీ పెట్టి ఒక స్టేషన్ కాకపోయినా దాదాపు 20-25 స్టేషన్లలో కేసులు పెట్టేసేసి వాళ్ళంతా హరాస్ చేసి భయపెట్టి చేసే కార్యక్రమం అంతా చూస్తున్నాం. ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు ఎవరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో
ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి మంగళవారం అప్పులు చేసే పరిస్థితే. అంటే భారతదేశంలో దాని ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి మొదటి సంతకం చేసి ఆ మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇప్పుడే ఆధారాలతో సహా ఈ మెగా డిఎస్సి ఒక స్కామ్ డిఎస్సి అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి మొన్ననే మనం చూసాం, ఒక చిన్న కాక్రోచ్ పార్టీ అని చెప్పి 3 నెలల్లో పుట్టిన కాక్రోచ్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే నీట్ ఎగ్జామ్లో లీకేజెస్ జరిగాయని చెప్పి దాని మీద ధర్నా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసినంత వరకు వాళ్ళు ఉద్యమించడం జరిగింది. అంటే యువత విద్యార్థి లోకమంతా కూడా మరి ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు వ్యవస్థల్ని నిర్మూలన చేస్తున్నారు కాబట్టి, నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత విద్యార్థులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి అదే రీతిలో మన రాష్ట్రంలో ఈరోజు డిఎస్సి పేరుతో ఈరోజు ఈ కూటమి పెద్దలు చేసిన అక్రమాలు ఆధారాలతో సహా ప్రూవ్ కావడం జరిగింది. డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం రాదు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వానికి కూడా ఈరోజు అదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఆ డిఎస్సిలో ఉద్యోగాలన్నీ కూడా పంచుకొని అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడో బాధ్యత తీసుకొని మరి మన రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి అది ఆధారాలతో నిరూపించడం మరి జరిగింది కాబట్టి దానికి బాధ్యత వహించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి రేపు 28వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున మరి విద్యార్థి మరి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మరి అదేవిధంగా ఎన్నికల ముందు ఏదైతే 20 లక్షల మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో మరి వాళ్ళ హామీని మరి నెరవేర్చాలి. లేని పక్షంలో నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మరి 26 మాసాలు అవుతా ఉన్నా కూడా ఒక్క చిల్లి గవ్వ కూడా చెల్లించుకోకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది నిరుద్యోగ యువకులు చదువుకొని డిగ్రీ చదువుకొని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకందరికి కూడా నెలకు 3,000 రూపాయలు అంటే
మరి ఈ 25 మాసాలకు సుమారుగా 75,000 రూపాయలు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బకాయి పడింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిరుద్యోగికి 75,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి. మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి అది కూడా వెనువెంటనే చెల్లించి మరి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఆ కళాశాలల్లో మరి ఈరోజు ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలన్నా కూడా నువ్వు ఫీజు కడితే మాత్రం నీకు హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కొందరు చదువు అయిపోయి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ముందు ఫీజు కట్టి వస్తేనే నేను సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి యాజమాన్యాలు మరి ఈరోజు ఆ విద్యార్థుల మీద మరి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆ రకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్లతో మరి రేపు 28వ తేదీ మరి మన కడప నగరంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి ఆ ర్యాలీ మరి 1వ గాంధీ బొమ్మ సర్కిల్ వద్దకు చేరుకొని మరి అక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తాం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు మరి అదేవిధంగా యువత మరి అందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టుగా ఎవరైతే ఈ డిఎస్సిలో మోసపోయారో మరి వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ఈరోజు జంతర్ మంతర్ వద్ద జరిగిన మరి ఆ ధర్నాల్లో తల్లిదండ్రులు సంటి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఇది మీకోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ర్యాలీ కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత మరి డిఎస్సిలో మోసపోయిన మరి విద్యార్థులు అందరూ కూడా, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, శ్రేణులు అందరూ కూడా మరి పాల్గొనవలసిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎవరొచ్చినా ఇబ్బంది మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అబ్దుల్ కలాం సేవా సమితి మా సంస్థ ఆధ్వర్యంలో మరియు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప రిమ్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అనే వ్యక్తి మన దేశానికి ఒక రాష్ట్రపతిగా చేసి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు ఆయన ఒక రాష్ట్రపతియే కాకుండా ఆయన మొదటగా శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త. మన భారతదేశానికి మనకిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం అబ్దుల్ కలాం గారిని. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడతారు. కానీ ఆయన ఆడంబరాలకు దూరంగా ఎటువంటి అవినీతి తావు లేకుండా రాష్ట్రపతిగా మన దేశానికి ఎంతో సేవలు అందించారు. కానీ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఎన్నో సేవలు అందించారు మన దేశానికి. ఆయన్ని గుర్తించుకొని ఆయన నివాళులు అర్పించాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరిపైన ఉంది భారతదేశంలో. నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రిమ్స్లో. ఎందుకంటే ఆయన పేరు మీద మేము సంస్థ ఏర్పాటు చేసి 2018లో నేను సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కడప నగరంలో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన కడప రిమ్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిని మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాము. అంత గొప్పగా సేవలు అందించిన అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కడప నగరంలో ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఆయన జయంతిని, వర్ధంతిని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్వహించే విధంగా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడికి నాతో పాటు ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు కంచుపాటి బాబు అన్న గారికి, సాయి అన్న గారికి, అజయ్ అన్న గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నాన్నగారు పి షరీఫ్ ఖాన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూలై 27వ తేదీన నా పెద్ద కుమారుడైనటువంటి పఠాన్ తౌహీద్ ఖాన్ జన్మదినం సందర్భంగా ఈ రిమ్స్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, సర్వీస్ టు ది పీపుల్, సర్వీస్ టు ది గాడ్ అనేటువంటి నానుడిని గుర్తుంచుకొని సమాజ సేవయే దైవ పరమాధిగా భావించి 10 మందికి అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదంటే సిద్ధాంతంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా అందరికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్ఫూర్తిగా మా అబ్బాయి తాతల కాటం నుంచి మా నాన్న కాలం నుంచి కూడా మేము సమాజ సేవ చేసే దాంట్లో ముందు నుంచి ఎప్పుడైనా వెనుకడ ప్రసక్తి ఉండదు. మా అబ్బాయి కూడా అబ్దుల్ కలాం సేవా సమితి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడు. సమాజంలో ఇక్కడ మేము కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని ఎన్నో దైవ కార్యక్రమాలు కానీ, వితంతువులకు కానీ, విడోస్కి కానీ అందరికి కూడా మా చేతనంత సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాము. నేను ఒక ఆడిటర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కూడా కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాము. మొత్తం మీద ఫౌండర్ అధ్యక్షుడిగా ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకంటే మనం ఏదో కేకులు కట్ చేసుకొని ఇళ్లలో జలసాలు చేసుకుని తినేది కాదు. ఇక్కడ ఉండేటువంటి తృప్తి అనేది ఎక్కడ ఉండదు. వీళ్ళు అన్నదానం తీసుకొని అన్నం తింటూ ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే దాంట్లో వాళ్ళని చూస్తూ ఉంటే ఆ తృప్తి అనేది మరవలేనిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. ఏదైనా సరే మనం తినాలా, మనం సంపాదించాలా, మనమే అనుభవించాలంటే దాన్ని స్వస్తి పలికి భగవంతుడు మనకి ఇచ్చినట్టు దాంట్లో 10 మందికి చేయూతనిచ్చి మన చేతనైనంత సహాయాన్ని అందించినప్పుడైతే అది భగవంతుడికి ప్రీతిపాత్రముగా నేను భావిస్తున్నాము. మా అబ్బాయి కూడా మా సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ తల్లిదండ్రుల యొక్క పేరును ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా మంచి కార్యక్రమం చేస్తూ ఇటువంటి అబ్బాయి మాకు అబ్బాయిగా పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమం నెరవేరుస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా, సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మా అబ్బాయిని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఆమెకి ఏదైనా చెప్తా ఉండదు ఇప్పుడు. తీసుకుపోతే నీకేమైంది ట్రీట్మెంట్ చేయించుకోకుండా మంచి పథకాలు చేయాలంటే చంద్రబాబు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఉన్నారంటే సైకిల్ గుర్తుకు ఓట్టేయాలి. సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం. టీడీపీ ప్రభుత్వం 14-19లో అధికారంలో ఉన్నప్పుడు కొత్త రిమ్స్ కాడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. 5 కోట్లు డబ్బు కూడా కేటాయించడం జరిగింది. కానీ అది ఫారెస్ట్ ల్యాండ్ అవ్వడం వల్ల, అలాగే ఆ ఫారెస్ట్ వాళ్ళు కేటాయించకపోవడం వల్ల ఆ స్థలము క్యాన్సల్ అయింది. అలాగే ఆ 5 కోట్లు కూడా ఎన్నికిపోవడం జరిగింది. ఇకపోతే 19-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి అప్పటి మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు అయితేనేమి, అలాగే అంజద్ బాషానా అయితేనేమి, అలాగే రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే మన కడప ఎంపీ గారు గౌరవనీయులైనటువంటి అవినాష్ రెడ్డి గారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమం మళ్ళా ముందుకు తీసుకోవడం జరిగింది. ముందుకు తీసుకోవడంలో ఈ స్థలం నడి ఒడ్డున ఉన్నది ఐడెంటిఫై చేసడానికి మా బీసీ సంక్షేమ సంఘ సభ్యులు తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత ఇది ఫలానా చోట ఉంది అని కలెక్టర్కి చెప్పిన తర్వాత మండల రెవెన్యూ ఆఫీసర్లను పంపించి ఈ సర్వే చేసి ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ సైట్ ఉంది కాబట్టి, ఈ స్థలం ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఆర్ఎంఎస్లో అంటే సూపరింటెండెంట్తో మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని అప్పుడు గిరిధర్ డాక్టర్ గారు అయినటువంటి వారితో పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ పర్మిషన్ లెటర్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వారు ఈ 20 సెంట్లు శాంక్షన్ చేసే ముందు
అధికారికంగా కొన్ని మాట్లాడాలి కాబట్టి అవినాష్ రెడ్డి గారితో వాళ్ళతో ఇట్లా మాట్లాడిన తర్వాత సరే మాట్లాడతారులేండి అని చెప్పడం జరిగింది. మేము ఈ మధ్యలో సురేష్ అన్న గారితో కావచ్చు, అలాగే అంజద్ అన్నతో కావచ్చు, లోకల్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డితో కావచ్చు మాట్లాడడం జరిగింది. సరే మీరు పోయి ఎంపీ గారితో కలవండి అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేయడము, మేము పోవడము, 2-3 మాటలు తిరగడం జరిగిన తర్వాత సింహాద్రిపురంలో ఉంటే అన్న పొద్దున్నే పోయి మేమందరం కూడా 20-30 మంది బీసీ సంక్షేమ సంఘ సభ్యులు మా అధ్యక్షులతో కలిసి పోవడం జరిగింది. పోయిన తర్వాత అన్న అక్కడ 2 ఎకరాలు ఉంది స్టేడియం దగ్గర, అక్కడ ఇస్తాము, మీరేమైనా ఇబ్బంది పడకుండా చూడంటే లేదు అన్న మేము బీసీలుగా చెప్తున్నాము, బీసీలో ఓట్ల బ్యాంకు అని చెప్పేసి మా మహిళలు ముఖ్యంగా ఆ రోజు ఫైర్ అయినారు అన్న దగ్గర. ఫైర్ అయి చెప్తే సరే మీకు నేను కలెక్టర్కి ఫోన్ చేస్తానని చెప్తే మేము స్పందనలో విజయరామరాజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కలవడం జరిగింది. కలిస్తే ఏమంటే అక్కడ వస్తాను కదా డెవలప్మెంట్ ఏరియానే కదా, మీకు రిమ్స్ పడినప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పడం జరిగింది. లేదు సార్ మా బీసీ బిడ్డలు పాత బస్టాండ్లో దిగితే వాకబుల్గా ఉంటేనే మేలు, మళ్ళా వాళ్ళు 100, 200, 300 పెట్టాలంటే మా బీసీ బిడ్డలు పెట్టలేరు, బీసీల బిడ్డల కోసమే మేము ఈ బీసీ భవన నిర్మాణము అనేది చేపట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. సరే మీరు మరొకసారి ఆలోచన చేసి మీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బుధవారం 6 గంటలకు రమ్మని చెప్పాడు. సోమవారం కలిసిన తర్వాత బుధవారం 6 గంటలకు విజయరామరాజు గారు వారి ఛాంబర్లోనే పిలిపించి గౌరవనీయులు కలెక్టర్ గారికి మరిగురిగా ధన్యవాదాలు చెప్పాలి. ఆ సందర్భంలో వారు పిలిపించేసి ఏమన్నా ఏం ఆలోచించినారు, ఏం కథ, ఏమి ఆలోచించారంటే లేదు సార్ ఆ 20 సెట్లే కావాలి, అదైతే బాగుంటుంది, మాకు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్తే సరే పోండి కేటాయించినాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బీసీ సంక్షేమానికి లెటర్ రాస్తూ బీసీ సంక్షేమ అధ్యక్షులైనటువంటి మా లింగమూర్తి గారికి దీన్ని అడ్రస్ చేస్తూ శాంక్షన్ చేసినట్టు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ బీసీ భవన్ కట్టేదానికి ఒక షెడ్ నిర్మాణం కావాలి కదా, మెటీరియల్ వేసుకునేదానికి ఒక షెడ్ అనేది ఎవరైనా కడతారు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు, ఇది వాస్తవం. మీరు షెడ్డు కట్టుకొని అలాగే అక్కడున్న పాత భవనాలు కూడా తీసేసే బాధ్యత మీదే అని చెప్పడం జరిగింది. ఇక్కడున్న పాత భవనాలు కూడా తీసేసే బాధ్యత మీదే, మీ డబ్బుతోనే తీసేసుకోండి, మీ డబ్బుతోనే ఇది కట్టండి, ఇది మనం కూర్చోండేది కట్టుకోండి, కన్స్ట్రక్షన్కు వాడుకోండి. కన్స్ట్రక్షన్ వాడిన తర్వాత కామ్రేడ్ ఇక్కడ చూడండి, టెంపరరీ షెడ్ ఫర్ రిమైండింగ్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నాడు. దీని అర్థం ఏమో మీరే చెప్పండి సోదరా మీడియా మిత్రులు. ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మీ బీసీ యాక్టివిటీస్కు వాడుకోండి అని చెప్పడం జరిగింది. ఓకేనా, అది ఒక అంశం అయిన తర్వాత దీన్ని బీసీ భవన్ నిర్మించాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేనిది ఏది కాదు. మనము స్టేట్ గవర్నమెంట్కు రాస్తే 50 సెంట్లు పైన ఉంటేనే బీసీ భవన్ నిర్మాణం చేస్తాము, లేకుంటే చేయము అని మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేయాలా, మేమందరం అలా సమావేశమై సురేష్ బాబు అన్న దగ్గరే సమావేశమై అన్న ఈ మాదిరి ఉంది, ఇలా పరిస్థితి ఉంది, మనం ఏం చేస్తాము చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా మాకు బీసీ నాయకుడు, ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కలవడం జరిగితే ఆయన ఏమన్నాడు, అన్న మనమే చందాలు వేసుకున్నామని దాదాపు ఒక 10-20 మందికి ఆయనే ఫోన్ చేసి సరే ఓకే అని ఆయన కూడా 2.5 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇదంతా చేస్తే మనకు బీసీ భవన్ అవుతుందో లేదో అని చెప్పేసి మళ్ళా మనం ఆలోచన చేసి ఇవన్నీ దృష్టి కూడా ఒకసారి అవినాష్ రెడ్డి అన్న సార్ గారికి దృష్టికి తీసుకుపోతే వద్దులేనా మనమే ఫండ్స్ ఎంపీ ల్యాండ్స్ కింద చేస్తామని చెప్పి మన స్టేట్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు పర్మిల్ నత్తాల్ ఆరిది 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 5 కోట్లు కూడా మనకు లెటర్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 5 కోట్లు చెప్తా ప్లీజ్ చేయడం జరిగింది. 5 కోట్లు సరిపోవు అంటే మన ఎస్టిమేట్ వచ్చేసి అప్పుడు 6,25,000 వేశారు. ఎవరు? R&B గారు ఏం వేసినారు,
6,25,00,000 వేస్తే అది సరిపోదు కదా అని చెప్పేసి మళ్ళీ అవినాష్ రెడ్డి గారు కూడా 65 లక్షలు ఆయన ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ బీసీ భవన్కు సంబంధించి SCR&Bకి కలెక్టర్ గారు ఫండ్స్ వచ్చినాయా, మీరు దాన్ని కార్యక్రమాన్ని చేయండి అని SCR&B గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. SCR&B గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కెన్ ప్రొసీడ్ బిల్డింగ్ అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది. SCR&Bకి రాసింది, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు R&Bకి రాసింది కూడా మన దగ్గర ఉంది. సో రాసిన తర్వాత బిల్డింగు కాంట్రాక్టర్ పిలిచి అన్నీ చేసి బిల్డింగ్ను మంచి వాతావరణంలో నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత దానికి మౌలిక వసతులు కానీ ఇంకోటి కానీ చేయాలా అనే ఉద్దేశంతో మేము మళ్ళా కలెక్టర్ మారిన తర్వాత రోజోటి శివశంకర్ గారికి పోతే సార్ ఈ మాదిరి ఉంది మీరు విజిట్ చేయాలంటే ఆయన 2-3 సార్లు విజిట్ చేశాడు. శివశంకర్ కలెక్టర్ గారు ఈ బీసీ భవన్ 2 మాటలు కలెక్ట్ చేసి సార్ ఇది కాదు పద్ధతి, మీరు ఫంక్షన్ హాల్ స్టార్ట్ అయితే కింద గ్రౌండ్ లెవెల్లో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఈ కార్యక్రమం అంతా మూవ్ అవుతుంది, ఆ వచ్చిన డబ్బుతో మిగతా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పరంగా మీరు మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఆయన సలహా ఇచ్చి గౌరవనీయులైన కలెక్టర్ శివశంకర్ గారు 6 లక్షలు శాంక్షన్ చేస్తూ 6 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను నేను, మీరు 5 లక్షలకు మాత్రమే ఫర్నిచర్ తెచ్చుకొని ₹1,00,000 మెయింటెనెన్స్ ఖర్చులకు పెట్టుకోండి మీరు అని చెప్పడం జరిగింది. అది కూడా బ్యాంక్కి అకౌంటు ఓపెన్ చేయండి, జాయింట్ అకౌంటు మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అప్పుడున్న బీసీ వెల్ఫేర్ ఆఫీసరు ఒకరి పేరు మీదనే అకౌంటు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో ఓపెన్ చేయడం జరిగింది. ఆ 6 లక్షలు తీసుకుపోయి ఆ అకౌంట్లో వేసి ఫర్నిచర్ వచ్చిన తర్వాత వారి ద్వారానే చెక్కు రూపాన తీసుకొని వాళ్ళకు పే చేయడం జరిగింది. ఎవరైతే ఫర్నిచర్ మనకు సప్లై చేసి ఉంటారో వాళ్ళకు అప్లై చేయడం, వాళ్ళకు పేమెంట్ చేయడం జరిగింది. ఆ ₹1,00,000 అక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ వాచ్మెన్లు స్వీపరు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకు పేమెంట్ చేయాలా, జీతాలు పేమెంట్ చేయాలంటే దానికోసం మెయింటెనెన్స్ కోసం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ బీసీ భవనం నిర్మాణంలో పాలు పంచుకునింది ఏపీ బీసీ సంక్షేమ సంఘం అయినా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న మన ముగ్గురి నాయకులు, కడప టౌన్లో ఉండేవాళ్ళని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే చాలామంది కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు నేను చెప్పేది ఏమంటే బీసీ భవనం నిర్మాణం చేసింది కలెక్టర్ ద్వారా SCR&B చేసిన తర్వాత నిధులు మనకు వస్తాయా, SCR&Bకి వస్తుందా, CPO ఆఫీస్ నుంచి వస్తాయా, కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయా, పేమెంట్ ఎక్కడి నుంచి జరిగింది కలెక్టర్కి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ ఆరోపణలు చేసేవాళ్ళు ఆర్టీ కింద పెడితే చెప్పేదానికి అవకాశం ఉంది. మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, మేము ఖర్చు పెట్టలే కదా బీసీ భవన్కు. కలెక్టర్ ద్వారా SCR&B వాళ్ళు, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ పెట్టింది ఎవరు? R&B వాళ్ళు. దాన్ని శాంక్షన్ చేసింది ఎవరు? కలెక్టర్ గారు. మనం శాంక్షన్ చేయలే, మనం ఎక్స్పెండిచర్ పెట్టలే బిల్డింగ్ పైన. సో కాబట్టి వాళ్ళని అడగాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. దానిపైన 10% తీసుకున్నారు, ₹1 కోటి తీసుకున్నారు అనేది అభియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను దానిపైన ఛాలెంజ్ చేసేది ఏమంటే వాళ్ళు నిరూపించాలి ఆ పద్ధతిని, లేదంటే లీగల్గా మూవ్ అయ్యేదానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే దీనిపైన మనం ఇక్కడ కూర్చునే దానిపైన కబ్జా చేశాడు మా అధ్యక్షులు లింగమూర్తి అని అన్నారు. కాదు, మీకు ఇప్పుడే లెటర్ చూపించాను. మన గౌరవనీయుల కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తే దానికి సెట్ రాజకీయ పదవులు ఇవన్నీ మేము ఎప్పుడు అడగడం లేదు. మేము సంక్షేమ సంఘం కోసమే పనిచేస్తాము, సంక్షేమం కోసం పనిచేస్తాము. రాజకీయ కుర్చీ కానీ రాజకీయ పదవుల కోసమే ఈ సంక్షేమ సంఘంలో ఎవడు కూడా కృషి చేయడం లే. ఒకవేళ కృషి చేసినా వాళ్ళ పార్టీలో మా వాడు ఉన్నాడు,
అతను ఎదిగేటప్పుడు మీరు సహాయం చేయను, వానికి మేము సహాయం చేసేందుకు ముందు ప్రయత్నం చేస్తున్నా కానీ మాకు ఇవ్వని మేము ఎప్పుడు అడగడం లేదు రాజకీయ నాయకులు కూడా. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు, ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఒక పక్షాన్ని చూడగాకండి, రెండు పక్కలు చూడండి. ఎందుకంటే రెండు పక్కలు వినండి, విన్న తర్వాత నిర్ణయం తీసుకొని మీరు కూడా మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు బీసీ సంఘం గురించి. కాబట్టి ఈ బీసీ భవన్కు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదా మేము రుణపడి ఉంటాం. మాకు అవసరమైనప్పుడు వెళ్ళవేళ్ళ మీరందరూ కూడా మా వెంట ఉండాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో విద్యార్థి ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసును ఎత్తివేయాలి, ఉద్యమంలో పెట్టిన కేసును ఎత్తివేయాలి, ఢిల్లీ విద్యార్థి ఉద్యమంలో పెట్టిన ఢిల్లీలో విద్యార్థులపై పెట్టిన కేసును ఢిల్లీ విద్యార్థి ఉద్యమంలో పెట్టిన కేసును విద్యార్థుల మీద పెట్టిన కేసును విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించిన మోడీ ప్రభుత్వం కాపాడుకుందాం విద్యారంగాన్ని. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు విద్యార్థి ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి, విద్యార్థి ఉద్యమం పట్ల నరేంద్ర మోడీ విద్యారంగాన్ని పెట్టిన అక్రమ కేసులు అక్రమ కేసులు విద్యార్థులకు ₹1 పరిహారము నరేంద్ర మోడీ. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి, నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కాపాడాలి విద్యారంగం, అమ్ముకుంటున్న నరేంద్ర మోడీ. ఢిల్లీ విద్యార్థి ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులు కాపాడాలి విద్యారంగాన్ని, కాపాడాలి విద్యారంగాన్ని. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని విద్యార్థి లోకం తలపెట్టినటువంటి విద్యార్థి ఉద్యమం చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. ఈ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపైన కేంద్ర ప్రభుత్వము, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సాగించినటువంటి దుర్మార్గపూరితమైనటువంటి హింస, ఒత్తిడి, దాడులు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. నీట్ పేపర్ లీకేజీ పర్యవసానం ఈ దేశంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కుటుంబాలను ఆర్థిక భరోసా ఇచ్చి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని భారతదేశ ప్రభుత్వము అభినందించి అంగీకరించాల్సింది పోయి ధర్మేంద్ర ప్రధాని చివరిలో ఈ ఉద్యమంలో తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు చొరబడతారనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలం ఏదైతే ఉందో దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం.
ఈ ఉద్యమము జరిగినటువంటి దాన్ని యావత్ భారతదేశం జాతి మొత్తం ఏకమయ్యి ఇవాళ విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా తెలిపితే మానవత్వం కలిగిన ప్రతి మనిషి స్పందిస్తే వాళ్ళకు అండగా నిలబడితే మానవత్వం లేని మనవాదులు మాత్రం ఈ ఉద్యమం పైన విద్యార్థులపైన విద్యార్థినులపైన ఆ విద్యార్థులకు అండగా నిలబడినటువంటి సంఘాలు రంగాలు సోషల్ మీడియా లేకపోతే సెలబ్రిటీస్తో సహా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఆర్మీలో ఉన్నటువంటి జవాన్ల నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు విద్యార్థులకు చేసే పోరాటానికి అండగా నిలబడితే వాళ్ళను కూడా కార్నర్ చేస్తున్నారు. అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికీ ఈ ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు, అందులో యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళని దాన్ని కూడా ఇవాళ ఏరే రూపాలలో ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మాటున హింసకు పాల్పడడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని, ఈ చారిత్రాత్మకమైనటువంటి విజయము, ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రభుత్వానికి గుణపాఠము ఏదైతే ఉందో అహంకారంతో మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని నిరంకుశంగా వ్యవహరించే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి విద్యార్థులు సాగించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇక నుంచైనా గుర్తెరిగి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడి నుంచో నిధులు వచ్చినాయి, ఎక్కడి నుంచో ఈ అసాంఘిక శక్తులు వచ్చారని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే విదేశాల నుంచి నిధులు వచ్చింటే మీరు విదేశాలకు సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జి మరి ఏం గాడిదలు కాస్తున్నాడని చెప్పి మేము అడదలుచుకున్నాం. ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి లేకపోతే అసాంఘిక శక్తులు వేరే దేశస్తులు వచ్చి ఉంటే మరి కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పి మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఉద్యమాలను గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమాలను గౌరవించండి. ప్రజల సమస్యల పట్ల సానుకూలమైనటువంటి వైఖరితో కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు అనేక సందర్భాల్లో తిరిగి ఉత్పన్నమవుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.